నీ ద్వారా నీ సంతానం ఏం చేస్తాను, నేను ఆశీర్విస్తాను. నీ సంతానానికి యొక్క దేశాన్ని ఇస్తాను. నీ యొక్క సంతానం ద్వారా మాత్రం ఏం చేస్తాను, నేను ఈ భూలోకమును ఆశీర్విస్తాను దేవుడు చెప్పాడు. అంతేగాని ఆయన చేసే కార్యాలకు నువ్వు మద్దలు ఏం చేయకూడదు. నీ సొంత ప్లాన్ సొంత ఆలోచన చేసుకోవడానికి వీలు లేదు. కేవలం దేవునికి వాగ్దానం చేశాడు. ఆయన విశ్వాసం ఏం చేయను, అడుగులు వేయి. ఇక్కడ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదండి. నీవు ఎలా ఉంటే అలా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. కానీ నువ్వేం చేయాలి, ఆయన కొరకు ఏం చేయాలని చెప్పిన మాటనే నమ్మి ముందుకు అడుగులు వెయ్యాలి. ఎందుకంటే దేవుడు నేను ఏం చేశాడు, ప్రత్యేకపరచుకున్నాను. ప్రత్యేకమైన గుంపు. సంఘం అంటేనే ఏంటి, లోకం నుంచి వేరు చేయబడిన గుంపు. లోకం నుంచి సువార్త వల్ల పిలువబడినటువంటి గుంపు. సపరేట్ ఉంది. అందుకే ప్రత్యేకతలో ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ప్రత్యేకత వచ్చి నీవు ఆ ప్రత్యేకతను పోగొట్టుకుని వీలు లేదు. మనం ఆల్రెడీ చూసాం. ప్రత్యేకత పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, వారికి శిక్షను విధించాడు. ఇంకా ఈ విషయాలు చాలా ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇప్పుడు అబ్రాహాము గారికి ఇంత ప్రత్యేకతలోకి ఏం చేస్తాడు, నడిపించబడుతున్నట్లాంటి ప్రియమైన బిల్లారా, అబ్రాహాముకి ఇప్పుడు చూడండి ప్రియులారా, తన కుమారుని యొక్క వివాహము సమయం వచ్చింది. అర్థమైందండి. ఇంతకు ముందు చెప్పుకున్నాం. చాలా మంది ప్రత్యేకత కోల్పోయింది ఎక్కడ అంటే పిల్లల యొక్క వివాహం దగ్గర, వారి యొక్క వివాహం నిమిత్తం కావచ్చు, పిల్లల వివాహం నిమిత్తం కావచ్చు. ఏం చేస్తారు, అందులో ఏం చేస్తారు, చాలా మంది కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అయితే అబ్రహాము ఒక్కడే వచ్చాడు కదండి. ఆయన తన భార్య మాత్రం ఏం చేసి తన కలిగినది మాత్రము తీసుకొని వచ్చాడు. అర్థమైందా? వారిద్దరు మాత్రం దేవుడిని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిగతాది అంత దేవుడు ఏం చేశాడు, వారిని అని వారి దగ్గర ఒక్కొక్కటి దూరం చేసేసాడు. అర్థమైందండి. అది అబ్రాహాము గారికి ప్రియులారా, చివరికి తన కుమారునికి ఏం చేయాలి, ఇప్పుడు వివాహము చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు, అది చాలా ఆలోచించవలసిన విషయము. అర్థమైందండి. ఇవాళ రేపు కూడా ప్రియులారా, ఈ అబ్రహాము తన కుమారునికి ఏ రకంగా వివాహం చేశాడో దాని సాదృశ్యం తీసుకొని అనేక మంది రకరకాలుగా ఏం చేస్తుంటారు, కార్యాలు జరిగిస్తూ ఉంటారు. మరి అర్థమవుతుంది మీకు అందరికీ. దీని ముఖ్యంగా ఆల్రెడీ మనం తెలుస్తున్న విషయం ఏంటంటే, కేవలం శరీర సంబంధమే కాకుండా ప్రతి దానికి ఏం కావాలి, ఆత్మసమైన అర్థం కూడా ఉంది. అర్థమైందండి. ఆత్మసమైన అర్థం కూడా ఉంది. అందుకనే పాత నిబంధన ఉన్నదంతా కూడా కేవలము అక్షరార్థముగా కాకుండా ప్రజలు ఏం చేయాలి, మనము ఆత్మీయంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కొత్తగా మనం చూస్తాము, అక్షరము సంపూర్ణ కానీ ఆత్మ ఏం చేస్తుంది, జీవింప చేస్తుంది. అందుకే దేన్ని శరీరకంగా తీసుకోవాలని, భౌతిక అక్షరాలుగా తీసుకోవాలి, దేనిని ఆత్మానుసారం తీసుకోవాలని మనం బాగా డ్రైవ్లోకి రావాలి. అర్థమైందండి. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము తన కుమారుని వివాహం విషయంలో తాను ఏ రీతిగా చేశాడు, ఈ విషయం తల్లిదండ్రులు కావచ్చు, యవనస్తులు అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి. కాబట్టి తీద్దాం ప్రియులారా, ఆది కాండము 24వ అధ్యాయము. ఆది కాండము 24వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో పెళ్లి చేయక
ఇక్కడ అబ్రాహాం ఏం చేస్తున్నాడంటే ప్రియమైన పిల్లారా, తన దగ్గర ఉన్నటువంటి పెద్ద దాసుడు, ఎవరంట పెద్ద దాసుడు, ఆయన పేరు ఎలియాజరు. దాసుడు పిలిచి ఏం చెప్తున్నాడు వినండి ప్రియులారా, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలు ఒకదాని నా కుమారునికి, నేను ఎక్కడైతే ఉన్నానో ఆ వారితో ఏం చేయకూడదు, నేను పెళ్లి చేయను. ఎవరు వీళ్ళందరూ? కానానీయులు. ఈ కానానీయులు ఎవరంటే దేవుడు అతి త్వరలో వీరందరిని ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. ఈ దేశాన్ని ఈయన సంతతికి ఏం చేయాలి? ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. అందుకని అబ్రహాము ఈ యొక్క జనులందరూ ఏమై ఉన్నారు తెలుసా? తమ తమ అక్రమం వలన, పాపం వలన వీళ్ళందరూ కూడా ఎటుపోతున్నారు? దేవుడి ఉగ్రత ద్వారా అందరూ ఏం కాబోతున్నారు? నాశనం కాబోతున్నారు. కాబట్టి అర్థమైందా? వీరిని ఏం చేయకూడదు? పెళ్లి చేసుకున్నప్పుడు. ఒకరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, రేపు వీళ్ళందరూ నాశనం చేయవలసి వస్తుందా? చేయలేరు. అంతేకాదండి, సంబంధం ఏర్పాటు చేసుకుని మనం చంపగలమా? చంపలేరు. అర్థమైందా? తర్వాత అది వాళ్ళందరూ ఏమైపోతారు? కలిసిపోతారు. అంటే దేవుడికి వ్యతిరేకమైన ప్రజలను మనం అర్థమవుతుందా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంతతి ఏమైపోతుంది? ఏకమైపోతుంది. చివరికి ఆనాడు మన నోవా కాలం ఏది పనిష్మెంట్ అంటే అలాంటి పనిష్మెంట్ అందరూ అనుభవించవలసి వస్తుంది. కాబట్టి పాపాత్ములు, అక్రమస్తులు, అర్థమైందండి. కాబట్టి వీరితో నేను సంబంధము పెట్టుకోకూడదు. మాట అర్థమవుతుంది అందరికి. కాబట్టి ఏం చేయాలి? నా స్వదేశముకు వెళ్ళు, నా బంధువుల దగ్గరికి వెళ్ళు. ఇస్సాకు గారు తమ కుమారికి ఏం చేయాలి అంటే అర్థమైంది. కాబట్టి మన బంధువులంతా చేసుకోవచ్చు కదండి. మన బంధువులంతా ఏం చేయొచ్చు? చేసుకోవచ్చు. కాబట్టి అందుకని బంధువులు చేసుకున్నాళ్ళే అనుకుంటారు చాలా మంది. అర్థమైందా? బాగా అర్థం చేసుకోవాలి. అబ్రాహాము చూసింది బంధువుని కాదు. ఇంకొక విషయాన్ని గమనించాలి ఇక్కడ. ఏమి అబ్రాహాము ఏ మాత్రం తాను తన కొడుకుని తీసుకొని వెళ్ళలే వాళ్ళ బంధువుల దగ్గరికి. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎవరిని పంపిస్తున్నాడు? ఎవరిని మీ దగ్గరికి పనిచేసిన వాళ్ళని సంబంధం కలిసి పంపిస్తారా? ఎవరన్నా చెప్పండి. మీ దగ్గర ఎవరు పని చేస్తున్నారు, పని అని ఏం చేస్తారు? నా కొడుకుకి ఏం చేయి, నా కూతురికి మంచి సంబంధం చూడరా బాబు అని పంపిస్తారా? ఇక్కడ మెయిన్ నేర్చుకోవాలని ఏం తెలుసా? అబ్రహాము పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నాడు. అర్థమే, దేని మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడుతున్నాడు. అందుకే ఈ ఎలియాజరుతో ఏం చేస్తున్నాడండి? ఏమంటారు దాన్ని? ప్రమాణం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? చదవండి అక్కడ. ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయిస్తున్నాడు. ఏమని? ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ అమ్మ 4వ వచనం చదవండి. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు, నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము. అర్థమైంది? ఎవరు కోరుకుంటున్నాడు? దేవుని సహాయము. నా దేవుడే నాకు సహాయం చేయాలి. ఏ దేవుడైతే నేను పిలిచి అదే నన్ను వేరు చేసి ఈ కానాన్లో నన్ను ఉంచాడో, అర్థమైందండి, ఆ దేవుడు
ఏం చేయాలి? నా కుమారునికి ఒక వివాహం ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. ఇది తల్లిదండ్రులైన వారికి నిత్యము ఉండవలసినది ఉన్నది. అర్థమైందండి? ఎవరికి ఉండాలి? బిడ్డల వివాహం విషయం ఎవరిని బాధ్యత? తల్లిదండ్రులు కానీ పిల్లలది కాదండి. అదండి, తల్లిదండ్రులే కానీ పిల్లలది కాదు. తల్లిదండ్రులు చెప్పినట్టు ఏంటి అని పిల్లలు వినాలి. కానీ ఈ దినాలు చాలా ఉల్టా ఉంది పరిస్థితులు. తల్లిదండ్రుల సంబంధమే కానీ దేవుని ప్రజలు ఆ రీతి ఉండడానికి వీలు లేదు. రక్షణ పొందండి యవనస్తులు ఏం చేయాలి? దేవుని ప్రజలైన వారు ఏం చేయాలి? నిత్యముగా దేవుని వాక్యానుసారంగా దేవుని మీద ఆధారపడి ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసినప్పుడు వారి జీవితాంతం ఎవరు తోడుకుంటారు? దేవుడు తోడుకుని నడిపిస్తారు. మాట అర్థమైందా? తర్వాత ఇక్కడ 5వ వచనం చదవండి. ఆ దాసుడు ఈ దేశమునకు నువ్వు బయలుదేరి వచ్చినా ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగగా నేను అంటున్నాడు, అయ్యా మరి నేను పోయినప్పుడు మరి ఆ స్త్రీ రాలేదనుకోండి, మరి నీ కొడుకుని తీసుకుపోవాలా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇవాళ రేపు ఒక్కడికి చూసుకోకుండా పెళ్లిళ్ళు జరగవు. కాబట్టి అలా తీసుకుపోవాలని అడుగుతున్నాడు. కానీ అబ్రాహం ఏం చెప్పాడంటే ఒప్పుకున్నాడా? చెప్పండి, చదవండి. అక్కడికి నా కుమారునికి తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదరని ప్రమాణము చేసిన నాతో చెప్పిన ఆ పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఏ రీతిగా దేవుని మీద ఏం చేస్తున్నాడు? ఆధారపడుతున్నాడు. ఎవరాడు? ఏ దేవుడైతే నన్ను తీసుకొచ్చాడో. మనం అనవలసిన మాట ఏం చేస్తా? ఏ దేవుడైతే నన్ను ఏం చేసి రక్తం పెట్టి కొనుక్కున్నాడో, ఏ దేవుడైతే నా కుటుంబాన్ని ఏం చేశాడు ఇప్పటి వరకు నడిపించాడో, ఈ కుటుంబంలో వచ్చి ఎవరు ఉండాలో ఎవరు నిర్ణయించాలి? దేవుడు నిర్ణయించాలి. నేను గాని నా కుమారుడు గాని నిర్ణయించము. కానీ దాన్ని ఎవరు నిర్ణయిస్తాం చెప్పండి? మనమే నిర్ణయిస్తాం. మా ఇంటికి రాబోయే అల్లుడు కావచ్చు, కొడుకు కోడలు కావచ్చు, ఎలా ఉండాలి? ముందే బయోడేట్ రాస్తాం కదా. ఎదగుండాలనో, పొడుగు ఉండాలనో, ఇంత చదువుకోవాలనో, ఇంకా ఉంటాయి చాలా రకరకాలు. కట్నం ఇంత ఏది లేకపోతే కట్నం మాత్రం కావాలి. అర్థమైందా? మా దగ్గర ఎవరు కట్నం మాత్రం గెటౌట్ అని అర్థం. ఎవరైనా అర్థమైందా? రైతులో కట్నాలు ఉన్నాయా? లేవు. ఇంకా మగపిల్లలు ఇవ్వాలి. మాకిద్దరు మగపిల్లలు అంటే అర్థమైందా? ఇంత బాగా అర్థం చేసుకోండి. అంతే కదండి. ఇస్సాకే కదా అన్ని తీసుకుపోయాడు. యేసయ్య కదా అన్ని ఇచ్చాడు మనకి. ఏ రీతిలో చూసుకున్నా అన్నమాట. అర్థమవుతుందా? సరే, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు? ఏ దేవుడు రక్షించాడో, ఏ దేవుడు నన్ను ఏం చేశాడు? నా స్వజం నుంచి ఏం చేశాడు? వేరు చేసి తీసుకొచ్చాడో ఆ దేవుడు ఏం చేస్తాడు? నీతో ఏం చేస్తాడు? దూతను పంపుతాడు. ఆ దూతను పంపుతాడు. అంతేకాని అందరిలాగా మేమేం చేయము, వెళ్ళము. దాని అర్థం ఇప్పుడు మనమైతే అర్థం చేసుకోవాలి. దాన్ని అందరిలాగా నాకు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని చెప్పను నేను. అర్థమవుతాను. నా కోడలు కావచ్చు, కొడుకు అల్లుడు కావచ్చు, వచ్చింది ఎలా ఉండాలి? ఈ దినాలు నిర్ణయించిన రీతిగా
ఈ రంగు ఉండాలి, ఇంత చదువు ఉండాలి, ఇంత కట్నం ఇవ్వాలి, నేను ఈ ఉద్యోగం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని ఏం చేయను. ఆ దేవుని చిత్తములో ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏం చేయాలి, నా ఇంటికి తీసుకొస్తాడు. అలాగే తీసుకొని వస్తాడు. దేవుడు నాకు సహాయం చేయాలని ఏం చేస్తున్నాడు, పూర్ణముగా దేవుని మీద ఏం చేస్తున్నాడు, ఆధారపడుతున్నాడు. అలాగే ప్రేమ ద్వారా పెద్దలైనా సరే ఎవరైనా సరే ఎవరి మీద ఆధారపడాలి, ప్రభు నన్ను పుట్టించింది నీవు, అర్థమైందా, నన్ను పుట్టించింది లేక నా కుమారుని ఇచ్చింది నీవు, నా కుమార్తెనిచ్చింది నీవు అని తల్లిదండ్రులు అయినా అలాగే యవ్వనస్తుని ఏం చేయాలి, ప్రభా నన్ను పుట్టించింది నీవు, రక్షించింది నీవు, నీ బిడ్డగనం చేసింది నీవు, నా పట్ల నాకు తగినటువంటి యొక్క సాగిన సహాయము ఏం చేయాలి, నువ్వు నాకు చూపించాలి, అటు పంపించాలి అనేది పూర్ణముగా ఏం చేయాలి, ప్రభువు మీద ఆధారపడాలి. ఇదంతా నేర్చుకోవాలి. మీ పిల్లలకు కూడా నేర్పించాలి, చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించాలి. ఇప్పుడైనా ఇప్పుడు కాదు, ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి తెలియపరచాలి. అంటే ఏ టైంలో పిల్లలకి ఏది నేర్పించాలో ఏది తల్లిదండ్రులు నేర్పించాలి. తల్లి నేర్పించమని తండ్రి నేర్పించాలి. ఇది విషయం, అర్థమైందా? ఎందుకంటే రేపు ఆశీర్వాదం వచ్చినా అనుభవించేది మీరే, రేపు సమస్య వచ్చినా అనుభవించేది ఎవరు, మీరే కదా. పాస్టర్లు కాదండి. పాస్టర్ల పని ఏంటి, దేవుడి వాక్యం ముందు పెడుతున్నాం, పెరిగినప్పుడు వివరంగా చెప్తున్నాం, దాన్ని ఏం చేయాలి, పాటించాలి. కేవలం మనం సంపాదించే సంపాదన కాదు, కానీ పిల్లలకి ఏం చేయాలి, మనం సమయం తీసుకొని ఏం చేయాలండి, వాక్యాన్ని కూడా బోధించాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈయనకి ఏం చేస్తున్నాడు, అబ్రాహాం గారు ఏం చేయాలి, పూర్వం ఎవరిని ఆధారపడుతున్నాడు, దేవుని ఆధారపడుతున్నాడు. ఇది విషయం. ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళమని చెప్తున్నాడో, అర్థమైందా, ఆ కుటుంబ సభ్యులు కూడా ఎవరు తెలుసా, దేవుని ఎరిగినటువంటి వారే. కాకపోతే అబ్రాహాం గురించి బాగా ఎరిగినటువంటి వారే. అందుకే లాబాను ఎలియాను చూడండి ఏమన్నాడు, యెహోవా చేత, ఎందుకంటే అబ్రహాము ఏం చెప్పి బయలుదేరాడో, ఏ రీతిగా అబ్రహాం తీసుకొని పోతున్నాడో, ఎలాంటి విశ్వాసంతో ఆయన ప్రయాణం గంటాడో, అది ఏ రకంగా దేవుడు 100 సంవత్సరాలు దేవుడు అతను 100 అద్భుతాలు చేశాడో, ఇవన్నీ కూడా ఈ బంధువులకి అయినటువంటి అన్నమైన వారికి ఏం చెప్తూ అన్నీ ఎరిగిన వారు. అర్థమవుతుంది మీకు అందరికీ, ఎరిగిన వారు. ఆ రోజు అబ్రాహాము ఒక్కడే ఉన్నాడు, విషయం బాగా అర్థం చేసుకోవాలి. అయితే అబ్రాహాము బంధువులు ఏంటంటే వ్యక్తులకు ఏంటది, దేవుని గురించి బాగా ఎరిగినటువంటి వారుగానే కనబడతారు మనకి. ఇంకొక విషయం అర్థం చేసుకొని, ఇప్పుడు ఎలియాజరు గారు బయలుదేరారు, తన యజమాని దగ్గర ఉన్నటువంటి యొక్క మరి కొంత ఏంటి కానుక కొన్ని వస్తువులు తీసుకొని ఏం చేశారు, ఆయన తగినట్టుగా బయలుదేరినప్పుడు అక్కడ వెళ్ళి ఆ దేశానికి వీళ్ళు ఏం చేస్తున్నాయినా ప్రార్థన చేస్తున్నారు. ఏం చెప్తున్నారండి, ఈ వెళ్ళిన వ్యక్తి కూడా ఎవరు, ఈ దినం చాలా మంది బ్రోకర్లు తిరుగుతుంటారు. ఏ బ్రోకర్లు, పెళ్లి బ్రోకర్లు. అర్థమైందండి? చాలా మంది సేవకులు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రార్థన చెప్పుకుని ఏంటి, అది ఇంటికి తిరుగుతుంది ఏం చెప్తుంటారు, సంబంధాలు చూసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? కానీ అలాంటి వారి కాడిన ఎవరు, ప్రార్థనా పరుడు. ఎవరిందండి, ఎలియాజరు ఎవరు, ప్రార్థన పరుడు వారు ఉన్నారు, భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. అంటే చెప్పడం తప్పు కాదు, అర్థమైందండి? అయితే కానీ ఈ బ్రోకర్ లాంటి వాళ్ళకి కాదండి. ఎందుకంటే మన యొక్క సామెత, ఏ సామెత, విషయం ఒక సామెత ఉంది కదండి, 100 అబద్ధాలు ఆడి ఏం చేయాలంట. ఈ సామెత దృష్టి సందిగ్ధత.
ఇది అర్థం చేసుకోండి. నా మాట అర్థమైందమ్మా? చాలా మంది ఈ బ్రోకర్లు ఏం చేస్తారని ఇలా పాస్ అయినా ఏం చేస్తారు, నేను కూడా చెప్పేది ఏం చేస్తారు, తర్వాత బాధపడేది ఎవరు? మీరు బాధ మాకేం పోయింది, మాకేంటి వచ్చేది కమిషన్ వస్తే మాకు చాలు. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ వెళ్ళిన వ్యక్తి ఎవరు? అబ్రాహాము ఎరిగిన వ్యక్తి, అబ్రాహాము విధేయుడైన వ్యక్తి, అర్థమైంది. అబ్రాహాము దగ్గర క్షేమం కోరే వ్యక్తి. అందుకే ఎరియాలి కూడా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. అర్థమైందండి. క్షేమం కోరే వ్యక్తి. ఇంకోటి ఏ యొక్క తన యజమానుడు నమ్మాడో ఆ దేవుని ఈయన కూడా పూర్ణముగా నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? సాయంకాలం ఎక్కడ బావి దగ్గరికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడమే కావాలి ఏం చేస్తున్నాడు? ఒక సూచన కూడా పెడుతున్నాడండి, ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు అక్కడ. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని పరీక్షలు కూడా పెట్టాలి. ఇది దేవుని చిత్తము అని తెలిసిన ఏం చేయాలి? మీ ఇంటికి వచ్చేటువంటి కోళ్ళు కానీ అల్లుడు కానీ ఏం చేయాలి? పరీక్ష నిజంగా దేవుడు నిర్ణయించిందా కాదా? అర్థమైందండి. మనకి దొరికింది చాలా అనుకుంటాం. ఇది చాలా వాక్యానికి ఏంటి? తర్వాత బాధపడేది ఎవరండి? మనమే కదా. మనము మన బిడ్డగా బాధపడాలి. మరి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మీ దగ్గర ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేయడమే కాకుండా అందులో ఒక సూచన కూడా పెట్టుకుంటున్నాడు. ఏమని? నేను ఎవరినైతే నీళ్ళు అడుగుతానో, నీళ్ళు అడిగినప్పుడు అమ్మాయి ఏం చెప్పాలి? నీకు పోస్తాను, నీకే కాకుండా నీ ఒంటిని కూడా పోస్తానని చెప్పాలి అని ఏం చెప్తున్నాడు? దేవుని దగ్గర చెప్పి ఎదురు చూస్తా ఉండగానే ఆమె అనంగానే ఒక అమ్మాయి అక్కడి నుంచి వస్తుంది. ఏమొచ్చుకోండి? ఉండొచ్చుకొని వస్తుంది. చెప్పు కాదండి, ఏమవుతుంది? కడవ కూడా కాదు. ఆ దినాల కడవలకి కూడా ఉండదు. కుండ బరువు అనుకుంటారు అనుకుంటారు బాగా. అది 20 కేజీలు దాకా ఉండొచ్చారు. అంతే కదా. కుండలంటే చిన్న చిన్న కుండ ఉంటాయి, 10 కేజీల పైన ఉంటారు. ఇప్పుడు మనవలకి ప్లాస్టిక్ మీద ఎత్తడానికి కూడా కష్టం. పక్కన నీళ్ళు ఎత్తే తల్లిదండ్రులకు బాధ వచ్చేస్తుంది. మా అమ్మాయి అంత కష్టపడుతుంది. అర్థమైందండి. దాని విషయానికి వద్దాం. ఎత్తుకొని వస్తుంది. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, అక్కడ కూడా ఆ పరీక్షలో కూడా ఒకటి ఉంది. అంటే ప్రతి ఇది చెప్పి చెప్పి చేసేవాళ్ళు ఉండకూడదు. అక్కడ ఆ పరీక్షలో ఏముంది? చెప్పి చెప్పి చేసేవాళ్ళు ఉండకూడదు. చూడండి ఏం చేయాలి? అక్కడ ఏమి చెయ్యాలో అది ఏం చేయాలి? అందుకని మీరు కూడా ఇక్కడ ఉన్న అందరం, మనం అందరం కూడా చెప్పి చెప్పి చేసేవాళ్ళకు ఉండకూడదు. మీరు అలా చేసి బైబిల్ స్టడీ అసలే అవసరం లేదు. అర్థమైందండి. ఎందుకంటే అది కూడా ఆత్మ సంబంధం కూడా తర్వాత చెప్తాను. అర్థమవుతుందండి. ముందు భౌతికంగా మనం నేర్చుకుంటున్నాం అక్షరార్థంగా. దాని అర్థమేం చెప్తా? ఇంటికి వచ్చే అమ్మాయి, అందుకే యజమాని ఇంటికి వచ్చే అమ్మాయి ఏమై ఉండాలి? నీళ్లు పెట్టడం కావాలి, నీళ్లు పోయడం కావాలి కాదు సమస్య. ఏంటి? ఏ పనైనా చూసి వెళ్ళాలి. తన బాధ్యత గుర్తించి వెళ్ళాలి. వినండి, నేర్చుకోవాలి మీరు అందరూ కూడా. చెప్పి చెప్పి చేసే వాళ్ళకి ఉండకూడదు. వెళ్ళారా ఇంటికల్గా చెప్పండి, చెప్పినా కొంతమంది చేయరు. అలాంటి వారు దేవుని ఆశీర్వాదము పొందలేరు. అర్థమవుతుందండి. మనం చూసినది ఏం కావాలి? ఈ పని ఉంది, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, అన్నీ ఏం కాదు. మనమే అంతే. చెప్పి చేసే వాళ్ళు ఉండకూడదండి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ప్రారంభం జరుగుతుంది అనుకోండి. ఇక్కడ ఏదో అక్కడ ఏదో వస్తువు చెత్త పడిపోయింది. ఇక్కడే పర్సనల్ తిరుగుతాం కానీ నా తీయం చెప్పేదాకా, తీయమని చెప్పేదాకా
మనం పరలోకం ఎక్కడ వెళ్తాం అనుకుంటారు మరి? తర్వాత సంప్రదింపుతాం. అయితే కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పరీక్ష కూడా ఎలా తెలుసా, అబ్రాహ్మ గారి ఇంటికి వచ్చేటువంటి ఒక వాళ్ళు ఏమంటారు, చెప్పి చేసేంత ఉండకూడదు. అత్తగారి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేంత వరకు ఉండకూడదు. వాళ్ళు చెప్పకుండా ఏం చేయాలి? పొద్దున్నే లేవాలి 6 గంటలకి, 6 గంటలు 5 గంటలు లేచి చెప్పకుండా ఏం చేయాలి? అన్ని పనులు చేసుకోవాలి. ఇంటి దగ్గర 8 గంటలకు నిద్రపోయాను, అక్కడ నిద్రపోయానంటే 2వ రోజు పంపించేస్తారు. మనం కూడా పరలోకం వెళ్ళము. పొద్దున్నే ప్రారంభం మనకి ఎన్ని గంటలకు లేస్తుంది? విశ్వాసులు కూడా ఏం చేస్తారు? 2 గంటలకు చేస్తాము. ఇచ్చిపోయామండి. అవన్నీ సాకులు సంబంధము లేదు. బాగా అర్థం చేసుకోవాలి. అది మెయిన్ ప్రాపర్టీ, అక్కడ మెయిన్ దేని దగ్గర. కాబట్టి చెప్పి ఎందుకంటే ఈమె రేపు అక్కడ ఇంటికి యజమానురాలు. అంటే ఎవరు ఇంటికి వచ్చేది? ఎవరు? అబ్రాహం ఇంటికి యజమానురాలు, బాధ్యతలు. ఎలా ఆల్రెడీ అబ్రాహం భార్య చనిపోయింది. అందుకని ముందు ఈమెలే చేస్తేనే ఇంకొకరికి చెప్పగలరు, చేయించగలరు. యజమానులు నిద్రపోతూ ఉందనుకోండి, ఈ పనులు. కాబట్టి అందుకే మనం ఇంకొకరికి చెప్పడానికి ఏం చేయాలి? ముందు మనము చేయాలి. మనం ముందు లేస్తే మన పని వాళ్ళు ఇంకా ముందు లేస్తారు. మనం చేస్తుంటే యజమానులు చేస్తుంది, నేను కూడా చేయాలని వాళ్ళు ఏం చేస్తారు? మనకంటే ఎక్కువగా చేస్తారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని అది చూస్తున్నాడు దేవుడు. అదే పరలోకం పోయి ఆ విషయం తర్వాత చెప్తాడు. ఇది అయినా త్వరగా లేట్ అయినా పర్వాలేదు కదా, మంచిది. సరే, ఇంకా అందుకే అది మెయిన్ అక్కడ అనమాట. అర్థమైందమ్మా? అప్పుడు ఆమెను అనగానే ఏం చెప్తుంది? ఆయన ప్రార్థనకి జవాబు వచ్చింది. ఒకవేళ ఎలియాజరు గారు, మా ఇస్సాక్ గారు ఎర్రగుంటాడు, దానికి తగ్గట్టు ఎర్ర కావాలి, నా పొడుగుంటాడు, ఇలా పొడుగు కావాలి, ఇది అని ఉంటే బహుశా దేవుడు ఏం పంపించేవాడు? ఇంకా వచ్చేది కాకపోవచ్చు, ఎవరో వచ్చేవారు. కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేస్తాను. వెంటనే వచ్చింది. వెంటనే అమ్మ నీళ్ళమంటే ట్యాప్ నుంచి పట్టుకొని ఇచ్చేది కాదు, లేదా మినరల్ వాటర్ తీసుకొని ఇచ్చేది కాదు. అక్కడ ఏం చేయాలి? బావిలో దిగి మోసుకొని రావాలి. పూర్వకాలు బావి చూసాం మీరు ఎప్పుడన్నా? లోపల దిగి ముంచుకొని రావాలి. నీకు ఇష్టం. తర్వాత ఏమో వంటలు కూడా ఎన్ని వంటలమ్మా? ఒక వంట ఎంత నీళ్ళు తాగుతాను చెప్తాను మీకు. 40 లీటర్లు తాగుతారంట. 40 లీటర్లు అంటే ఎన్ని బిందెలు? ఎన్ని ఆ యొక్క ఇవి ఒక 20 లీటర్లు వేసుకున్నా 2 బిందెలు అంటే ఇప్పుడు 10 ఉంటుందంటే మొత్తం ఎన్ని బిందెలు చెప్పండి? 2 ఎంత? 20 బిందెలు. చాలా తక్కువ లెక్క ఇది. 20 బిందెలు ఏం చేయాలి? దిగాలి, చేతుకొని వచ్చి మళ్ళీ పైన పోయాలి. అర్థమైందా? ఈయనెవరో తెలియదు, అయినా కూడా ఏంటమే పోషిందా? అర్థం బాగా అర్థం చేసుకోవాలి. ఎంత కష్టమైనా కూడా చెప్పిన మాటను ఏం చేయాలి? నెరవేర్చాలి. ఎంత కష్టమైనా కూడా ఏ పని అవసరమో, ఏది మంచి పని, ఆ మంచి పని కొరకు ఎంత కష్టమైన ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. అర్థమైందా? చెప్పడమే కాదు. అందుకే ఎలియాజరు గారంట ఆమె చెప్పినట్టు చేస్తుందా లేదా, మధ్యలో ఎంతేది వెళ్ళిపోతుందా అని ఏం చేశాడంట? చివరి వరకు చూస్తున్నాడు. ఉంది కదా వాక్యం, చదవండి. ఆ 19 చదవండి. 20 చదవమ్మా. 21 త్వరగా ఉంటుంది. అంటే దాని అర్థం త్వరగా అంటే అర్థమైంది
చురుకుగా, సోమరిగా కాదు. బైబిల్ చెప్పు చురుగ్గా ఉంటే గొప్ప భాగ్యం అంట. అందుకని చురుగ్గా ఉండటం అనేది ఈమె ఎవరిది చెప్తారండి, చురుకు. త్వరగా ఏం చేసింది, పరిగెత్తుకొని పోయిందంట. చాలండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, నిజంగా నేను అనుకున్న రీతిగా దేవుడు చేస్తాడా లేదా, ఆ రీతిగా ఈ అమ్మాయి కూడా ఉంటుందా లేదా ఏం చేస్తున్నాడు, ఊరికి నిలబడి చూస్తున్నాడు. చెప్తున్నారా, దేవుడు మనకు అనేక విషయాల పరీక్ష పెట్టినప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. సరే, ఆ రీతికి ఏం చూస్తున్నారు, ఏం చేశాడు, ఇక్కడ బంగారు కమ్మింది ఏం చేసినట్ట. అందుకని ఈ దినం తలం ఏంటంటే బంగారం పెట్టవచ్చు అంట. పెళ్లికి ఏం చేయొచ్చు, బంగారం పెట్టవచ్చు. తర్వాత చూద్దాం. తర్వాత ఇలా అయింది కదా, వచ్చేసాడు ప్రియమైన పిల్లారా. తర్వాత ఇంటికి వచ్చాడు. తర్వాత ఇంటి చదువుతా ప్రియమైన పిల్లారా. ఎందుకంటే 31 చదవండి. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన దానా లోపలికి రమ్ము, బయట నిలవనేలా. చూడండి, ఇక్కడ లాబాను ఏం చేశాడు, క్షమించాలి. ఈ యొక్క ఎలియాజరు ఏం చేశాడు, ఈ అమ్మాయి నీళ్ళంతా పోసిన తర్వాత ఏం చేశాడు తెలుసా, ఆమెకు ఒక బహుమానమును ఇచ్చాడు. ఏంటిది, బంగారు కమ్మెను, ముక్కు కమ్మెను ఇచ్చాడు. అర్థమైందా? ఇచ్చడమే కాకుండా అమ్మ మీ ఇంటికి రావచ్చా అని అడిగినప్పుడు ఈమెం చెప్పింది, అయ్యా తప్పనిసరిగా ఏం చేయొచ్చు, రావచ్చు, మా ఇంట్లో చాలా స్థలం ఉంది, మీ యొక్క మరి పశువులకు కావాల్సిన గడ్డి ఉంది, అంతా ఉంది అని ఏం చెప్పింది, ఇంటికి ఆహ్వానించింది. అర్థమైందా? ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అతిథి సత్కార్యము. అతిథులను ఏం చేస్తుంది, ఇంటికి ఆహ్వానించి. అంటే ఇప్పుడే 10 బిందెల నీళ్లు పోయించుకున్నాను, 20 బిందెల నీళ్లు పోయించుకున్నా, ఇంటికి తీసుకోపోతే ఇంకేం బాధ వస్తుంది నాకు అనుకోనే ఆగిపోలేదు. ఆమె అర్థమైందండి, మరి అర్థమవుతుందా? ఏం చెప్తుంది, ఇంటికాడ మా ఇంట్లో చాలా పూర్వకాలం ఇవన్నీ నేర్పించే వాళ్ళని. అన్యులైనా కూడా మన దేశంలో, ముఖ్యంగా మన దేశంలో అర్థమైందా, ఇవన్నీ ఉండేటువంటిది ఒకప్పుడు. కానీ ఇప్పుడంతా ఏమైపోయింది, బిజీ అయిపోయింది. అందరు కూడా స్వార్థం వచ్చేసింది, సంపాదనలు పడిపోయారు. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు జీవించడమో అలవాటు చేస్తుంది. ఏం చేస్తారండి, చివరికి పక్కింటి వాళ్ళు కూడా మంచి దించడానికి పరిస్థితి లేకుండా అయిపోయింది. కానీ దీని ఎప్పటికైనాను దేవుని వాక్యం మారదు. దేవుడు చెప్పినట్టు ఆయన ఉద్దేశాలు ఏం కావు, మారదు. ప్రపంచం మారుతుంది కానీ దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పము మారదు. అందుకని ప్రియులారా, ఈ లోకం ఎటుపోయినా మనకు సంబంధం లేదు. కానీ దేవుని ప్రజలమైన మనము దేవుని వాక్యానుసారంగా ఏం చేయాలి, మనము జీవించవలసిన బాధ్యత ఉంది. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయం మనం అందరికీ నేర్చుకొని ఆ ప్రకారము మనం అందరం ఏం చేయాలి, పెద్దలైనా చిన్నలైనా అందరూ కూడా ఉండవలసిన బాధ్యత ఉంది. దాని కొరకు ప్రత్యేకించి సమయాన్ని ఏం చేయాలి, మనము కేటాయించవలసిన బాధ్యత ఉంది. ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. వెంటనే వచ్చినప్పుడు ఏమన్నారు లాబాను గారు, లాబాను ఎవరంటే ఈమె సహోదరుడు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. అలాగే ఏంటండి, యెహోవాను ఆశ్రయింపబడిన వాడా లోపలికి రా, బయట. ఈ లాబాను గారు ఏమని ఇప్పుడు అర్థమైంది కదా, యెహోవాను ఎరిగినటువంటి వ్యక్తులు దేవుని, అందుకేమన్నాడు, దేవుని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని, మీరు యెహోవాతో ఆశ్రయింపబడిన ప్రజలు. ఎవరు, నువ్వు, నీ యజమానుడు, నీ గృహం అంతా ఏమైంది, ఆశ్రయింపబడిన వారు. కాబట్టి మీరు బయట అనుకున్నారు, రండి మా ఇంటికి అని లోపలికి ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు జరిగిన సంగతి అంతా చెప్పాడు. ఇప్పటి వరకు
కానీ రాగానే భోజనం చేయమన్నారు, కానీ భోజనము చేయలేదండి. ముందు నేను జరిగిన సంగతి నేను చెప్తాను, దానికి మీరు ఓకే అంటే నేను చెప్తాను, భోజనం చేస్తాను, లేకపోతే ఇక్కడి నుంచి భోజనానికి వెళ్ళిపోతా. ఎంత ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నిలబడుతున్నాడు చూడండి. వాళ్ళు చెప్పినట్టు మనం వింటాం కాదు, అర్థమైంది. మనం చెప్పినట్టు ఏం చేయాలి, వాళ్ళు వినాలి. మరి అర్థమైంది. చాలా సార్లు ఎక్కడ పెళ్లి ఆగిపోతుందని వాళ్ళు ఏం చెప్తే దానికి ఏం చేస్తాం, మరి అసలు దానికి చెయ్యాలి అంటాం. చెప్తున్నారండి. ఇక్కడ ఎలియాజరు గారు ఏం చేస్తున్నారు, ఏ దానికి గొప్ప ఏం చెప్తే అది వాళ్ళు వినాలి తప్ప వాళ్ళు చెప్పినట్టు కాదు. అందుకే దేవుని ప్రజలు దేవునితో ఈ ధైర్యము ఇది ఎప్పుడు వస్తుందంటే మనం దేవునితో ఉన్నప్పుడు. అర్థమైందా? దేవుడు చెప్పినట్టు నడుస్తున్నప్పుడు. అబ్రాహాం గారు ఏమన్నాడే, ఏదైతే దేవుడు దొరుకుతుందని నాకు అవసరం లే, నాకు ఎవరు కావాలి, దేవుడు కావాలి. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను దేవుని సంబంధంగా ఉండాలి, నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం జీవితం నెరవేర్చబడాలంటే ఏదైనా కూడా దైవ చిత్తం ప్రకారమే జరగాలి తప్ప, అర్థమైందండి, జరగాలి తప్ప మనిషి ఇష్టం ప్రకారం జరగడానికి దేవుని చిత్తం వద్దన్న ఏమవుతుంది, జరిగి తీరుతుంది. అర్థమవుతుందండి. కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. నిన్ను పిలిచిన దేవుడు, నమ్ముకున్న దేవుడు, నిన్ను ప్రత్యేకపరిచిన దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఇది మనసులో పెట్టుకోవాలి. విడిచిపెట్టడు. ఏ సమయంలో ఆయన నీ పట్ల కార్యం చేయాలో ఆ సమయం ఏం చేస్తాడు, కార్యము చేస్తాడు. అది విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అలాగే వివాహం విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, ఆయన ఉద్దేశం ఏదుందో అది ఆ సమయంలో జరిగిస్తాడు. ఏదైనప్పటికీ నీ యొక్క పని ఏంటంటే, ప్రభు నన్ను పిలిచాడు కాబట్టి, ప్రభు నన్ను ఏకరించి ఏ విషయాల్లో నన్ను వేరమ్మంటున్నాడో, ఏది వదులుకోమంటున్నాడో అది వదులుకుని ఏం చేయాలి, నా జీవితంలో ప్రత్యేకముగా జీవించాలి, ప్రత్యేకం కలిగి జీవించాలి. అందరితో పాటు నేను ఏం కావడం, వరదలు కొట్టుకోపోయినట్టుగా చెత్త కొట్టుకుపోయినట్టు కొట్టుకోవడానికి వీలు లేదు. ఇది ఒక విశ్వాస జీవితం. నేను ఎవరిని, ఆకాశము భూమి సూచించిన దేవుడి యొక్క ఎవరిని, తొత్తును, దేవుని బిడ్డను నేను. ఇది కాదండి. ఒక వ్యక్తిని కఠినపరచాలన్నా, ఒక వ్యక్తిని అర్థమైందా మార్చాలన్నా, ఒక వ్యక్తిని తరిమేయాలన్నా, ఒక వ్యక్తిని సమకూర్చాలన్నా ఎవరి చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. ఇలాంటి విశ్వాసం మన హృదయాలు ఉండాలి, నింపబడి ఉండాలి. ఆర్జును నింపబడి ఉన్నప్పుడు నిత్యముగా దేవుడు ఏంటి అసలు నీ పట్ల కార్యము చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఇంకొక అవతల వాళ్ళు ఏం చేయకూడదు, పరిస్థితులను చూస్తూ దీంట్లో ఏం చేయకూడదు, మనం భయపడకూడదు. ధైర్యంగా ప్రభు పక్షం ఏం చేయాలి, నిలబడినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇది అనంగానే వాళ్ళు అన్నమాట ఏం చేస్తా ప్రియమైన బిడ్డారా, ఇక్కడ చూడండి, కాదమ్మ 50వ వచనం చదవండి. 50వ వచనం. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఏమన్నారని చాలండి, చదవమ్మా. ఏమన్నారు దానికి ముందు ఏమన్నారు, వాళ్ళు కూడా గ్రహించారు ఏమని, ఇది ఎవరి వల్ల కలిగినది, యెహోవా వలన కలిగినది. వివాహం జరిగే ముందు వివాహం చేసుకునే వారికి, అనగా పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకి కావచ్చు, ఇరు తల్లిదండ్రులకు కావచ్చు, అర్థమైందండి, ఈ నమ్మకం ఉండాలి. ఏముండాలి, ఏమని, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ప్రభువే ఈ వివాహం ఏం చేస్తున్నాడు, ఏర్పాటు చేశాడు అన్నటువంటి యొక్క నమ్మకము ఏముండాలి, ఇరు కుటుంబాలకు ఉండాలి, చేసుకోబోతున్న వారికి కూడా ఉండాలి. ఆ రీతికి నాకు దేవుని గారు ఏం కావాలి, అది ఎప్పుడు జరుగుతుంది, అబ్రాహాము దేవుని మీద ఆధారపడ్డాడు.
దేవుని యొక్క సన్నిధి, దేవుని నడిపింపుడు మనం ఏం చేయాలి? గుర్తించగలగాలి. అర్థమైందండి? వెంటనే గమనం, ఇది యెహోవా వలన కలిగిన కార్యం కాబట్టి మధ్యలో మేమెవరము? అవుననము కాదనము. కాబట్టి మీరు ఏం చేయండి? ఆ అమ్మాయిని అడుగుకొని పోయినా. ఎవరిని? రెబెకాని అడిగాను అన్నారు. రెబెకాతో ఒక మాట అన్నారు. ఏమని? అమ్మా, ఈ వ్యక్తితో మరి వెళ్తావా అంటే ఉన్నదమ్మా. చాలా మంది ఇక్కడ ఉంటామని ఏడ్చిందా? అమ్మది వెళ్తాను అన్న అంటే దాని అర్థం ఏంటి? అర్థం అర్థం ఏంటండి? ఆమె కూడా పరిపూర్ణంగా ఏమైనా తెలుసుకుంది, దేవుని చిత్తాన్ని ఎరిగింది. అర్థమైందా? ఇంకొకటి, దేవుని పట్ల ఆమెకేముంది? పరిపూర్ణ విశ్వాసం. అబ్రాము తమ కుమారుని పంపించకపోవడానికి గల కారణం ఇంకొకటి ఏంటంటే, నేను ఏ రీతిగా దేవుడు పిలవంగానే ఎందుకు బయలుదేరి వచ్చానో, అర్థమైందా? ఆ దేవుని ద్వారా కలిగే కార్యము ఏమన్నా తెలుసా? ఆ దేవుడే నా ఇంటికి వచ్చే వారితో కూడా ఏం చేయాలి? పిలుచుకొని రావాలి. వచ్చేవాళ్ళు ఆ విశ్వాసం ఏం చేయాలి? రావాలి. ఏదో ముందు ఏదో కళ చూసి కాదు, ఏదో చూసి కాదండి. చాలా వివాహం ఏం చేసుకుంటారు? అక్కడ మంచి ఆస్తి ఉంది, మంచి సుఖం ఉంది, వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, ఏదో ఉందని చెప్తే అప్పుడేం చేస్తారు? ఇవన్నీ చూసి చేసుకోలేదండి. అర్థమైందండి? జస్ట్ ఎలియాజరు చెప్పిన మాట విన్నది, ఏమైంది? వెంటనే బయలుదేరి వచ్చింది. ఈ రకముగా అబ్రహాము కుమారుడైనటువంటి యొక్క ఇస్సాకు రెబెకా యొక్క వివాహం జరిగినట్టుగా మనం చూస్తాం. అర్థమైందండి? అందరూ మాట్లాడుతుంది. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి, ప్రభు ఆత్మ ఈ దినం నీతో మాట్లాడింది. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గల వాడు వినును గాక. ప్రియ సహోదరి సహోదర, రెబెకా ఎలియాజరు స్వరం విన్న రీతిగా, లోబడి రీతిగా, సమర్పణ చేసుకున్న రీతిగా, వెంబడించిన రీతిగా ఇద్దరు పరిశుద్ధాత్మ స్వరం విని ఇద్దరు నేను జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పణ చేస్తాను. ఆ మనుషులతో మనం వెళ్ళదమా? ఇదిగో వెళ్ళదని నా జీవితాన్ని అప్పుడు బయలుదేరినట్టుగా ఇద్దరు ప్రభు ఆత్మ నీతో మాట్లాడు. సాపించడానికి అవసరం లేదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. పరలోక వధువుగా, పెళ్లి కుమార్తెగా, ఆయన సంఘముగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారు పరిశుద్ధాత్మక సమన్వయని రెబెకాలాగా పరిశుద్ధాత్మ నడిపించేదిగా సమస్తం విడిచిపెట్టి తాను ప్రత్యేకపరుచుకొని వెంబడించేవారు కావాలని ఇది ప్రభు ఆత్మ మనందరితో కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. ప్రభావం అప్పగించుకున్నాం.
రెబెక్క యొక్క అనుభవంలో ఎంతైనా శ్రమ ఆయన అనుభవిస్తున్నట్టుగా సమర్పణ జీవితం ఉంది. ఎలియాజరు ఆమెను పరీక్షించినప్పుడు ఆమెలో మాట మీద నిలబడే స్వభావం కనబడుతుంది, శ్రమపడే స్వభావం కనబడుతుంది, చెప్పిన సంపూర్ణ చేసేటువంటి ఒక పట్టుదల అంతా కనబడుతుంది. 10 ఒంటెలకు నీవే పోసినాం అని చూస్తాం. తర్వాత అదే ఒంటెలకి ప్రయాణం చేయడం కూడా చూస్తాం. ఆమె శ్రమ పడ్డమే కాదు, శ్రమల్లో జయ జీవితాన్ని అనుభవించడం మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే రేపు కలగా ఉంటారో వారే కాబోయే వధువు సంఘం, వారిని పరిశుద్ధాత్ముడు మధ్యాకాశానికి పెళ్లి విందు, పెళ్లి సంఘముగా, వధువు సంఘముగా వీడైనటువంటి పెళ్లికి మన యేసుక్రీస్తు బ్రతుకు చేరకపోతున్నా. అందులో నీవు ఉన్నావా ప్రియ సహోదరి, నీవు ఉంటావా ప్రియ సహోదరి సహోదరు, ఉండాలంటే ఆ రీతిగా నీవు కూడా సమర్పించుకునే జీవితం ప్రత్యేకపరచు. పరిశుద్ధాత్మని తోడై నడిపించబోతున్నా, పరిశుద్ధాత్మని తోడుగా నడిపించబోతున్నా. నువ్వు ఒంటి దాని కాదు, ఎప్పుడు నువ్వు ఒంటి వాడిని కాదాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ ప్రయాణం మొదలు పెడతావు, నిన్ను ప్రత్యేకపరుచుకుంటావు, నీ జీవితం పరిపూర్ణ సమర్పించుకొని ముందుకు సాగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం నీ పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వద్దకు చేర్చంత కాలము, చేర్చంత వరకు కూడా నీకు తోడుకుని నడిపేస్తాడు. విడిచిపెట్టేవాడు నీ మనసును చూస్తున్నాడు. సహాయం ప్రార్థిద్దాం. ప్రభు పరిపూర్ణ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. దేవా, నీవిచ్చినటువంటి నీ మాటలను, నీ ఉపదేశములను నీ దాసునిగా నీ ప్రజలకు అప్పగించుకుంటుండగా ప్రభువా, ఒక్కొక్కరిని కూడా తండ్రి ప్రత్యేకపరచు, ప్రత్యేకతలో నిన్ను నిలబెట్టి ఆ ప్రత్యేకతలో మిమ్మల్ని ఎదగటానికి ఒక్క కృప చూపించుతాను, ఒక్క కృప చూపించుతాను. మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరై రక్షణ పొందుడే తెలియదు. నీ ప్రియ బిడ్డలు ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ప్రభు తమ్ము తాము ప్రత్యేకపరచు, ప్రత్యేకంగా జీవించినట్టు ఏ ప్రత్యేకత గురించి అయితే ఈ దినాల్లో నీ ప్రజలు వినున్నారు, అందరిని ఆ ప్రత్యేకతలో ఎవరైతే ప్రత్యేకత నుంచి దూరంగా ఉన్నారు వారిని కూడా ప్రభు నడిపించారు. ఎబ్రహాము అబ్రహామును ప్రత్యేకపరిచినట్టు అబ్రహాం ఇంటికి చేరిన వారు కూడా ప్రత్యేకింపడాలని కోరుతుంది. మేమందరము నీ కుమారుని యేసుక్రీస్తు ఏదైతే ప్రత్యేకంగా ఉన్నాడు అదే దేవుడు ప్రత్యేకత కలిగిన వాడు, మా రక్షణ కాపాడు. వధువు సంఘం ఈ పెళ్లి కుమార్తె అందరము కూడా
నీ కుమారుడైన పెళ్లి కుమారుడు యేసుకునే చేరుతావా ఒక్కొక్కరికి కూడా మీరు తోడుగా నడిపించాలని సహాయం వచ్చేది గొప్ప చేసుకోమని చెల్లి సంఘాన్ని నీ అసలు ప్రత్యేకమైన గుంపుగా నీ నామాన్ని భయపడితే గుంపుగా చేయమని సహాయం వచ్చేది నేను గొప్ప చేస్తాను. ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధాత్మ నీ ప్రేమ చేత నీ ఆదరణ నీకు ధైర్యపరిచి బలపరిచి నడిపించారు. వాళ్ళకి బలపరచండి, ధైర్యపరచండి. బంధుకు పరిచయం చేసే కృపాభాగ్యము నాకు ఇచ్చిన పొందవచ్చండి. సంఘానికి జరిగిన వాస్తవాలను నీకు నడిపించండి. అలాగే నేను జరగడం కానీ చెప్తాను. ఆడప్పుడు తోడై ఉంది, పరిశుద్ధ బంధకాన్ని మీరు తోడై ఉంది. అందరినీ ప్రేమతో నింపి నడిపించమని దీవించి పంపించాను. నా తండ్రి అయిన దేవుని ప్రేమియు కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మా అందరికి నేను ఒక సకల పరిస్థితులు ప్రత్యేక ఈ రాత్రి కాల సమయంలో ప్రభు యొక్క పిలుపును అందుకొని తమ జీవితాన్ని ప్రత్యేకపరచుకోవడానికి ఆపదించుకున్న ప్రతి బిడ్డకు కూడా దాఖల పర్యటన నడిపించుకుంటారు. అందరికి కూడా